जय श्रीमन्नारायण శ్రీమతి రామానుజాయ నమః శ్రీ గురుభ్యోయ్ నమః. సాధారణంగా జ్యోతిష్యము కొందరు నమ్మమండి అని చెప్పని చెప్తుంటారు, కొందరు నమ్ముతారు. దాదాపుగా 60 నుంచి 70% నమ్ముతూ ఉంటారు. ఇది మన ప్రపంచంలో ఉన్న ఇప్పుడు జనాభా ఎంత ఉందంటే 1100 కోట్ల అని చెప్పంటే ఆ మాదిరిగా చేంజ్ ఉండవచ్చు. వీరందరికీ జ్యోతిష్యం ఉందా? మరి ఇతర దేశాలు వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఎవరని చెప్పంటే అమెరికా, లండన్, రష్యా, ఇతరత్ర దేశాలు, మన భారతదేశంలో జ్యోతిష్యం ఉంది. మరి ఇతర దేశాల్లో జ్యోతిష్యము ఉందా లేదా అని చెప్పని మీరు ప్రశ్న వేసి అడగొచ్చు నన్ను. ఇది ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఇందులో జ్యోతిష్యం అనేది ఉంటుంది. వారి యొక్క స్థితిగతులు ఏమిటండి అని పని ఉంటుంది. లేదని చెప్పంటే పూర్తిగా వినండి. మీకు ఈ యొక్క నా వీడియో పూర్తిగా మీరు వినాలనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో వింటే మీకు అర్థమవుతుంది. నేను ఈ రోజు మీకు ఏమి తీసుకొచ్చాను, నా యొక్క ఛానల్లో ఈ యొక్క భక్తి 10 టీవీలో ఏమి మీకు అందిస్తున్నాననేది చూడండి. మీరు జన్మించినప్పుడు మీ జీవితంలో జరిగేటి అంటే ఇక్కడ చెప్పంటే మీ పూర్వీకులు ఎవరు ఉన్నారో 7 తరాల వారు, తర్వాత మీరు జీవిస్తున్న అంటే భవిష్యత్తులో మీ యొక్క 7 తరాలు ఎంతమంది ఉన్నారో వారి యొక్క పేర్లు, తర్వాత ఇంతకు ముందు నీ జీవితంలో జరిగేటి, నువ్వు ఉద్యోగం చేస్తావా, సంతానం కోసం వెళ్ళావా, దేనికోసం నీకు కావాలి అని చెప్పంటే నీ జ్యోతిష్యం చూపించుకోవడానికి నీ సమస్య ఏమిటి అనేది ప్రతి ఒక్కటి ఈ యొక్క జ్యోతిష్యంలో పొందుపరిచి ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కడ ఉంది అని చెప్పంటే చూసుకున్నట్టయితే మీరందరూ అంటే మీ భవిష్యత్తు ఉద్యోగము, వ్యాపారము, తర్వాత సంతానము, మీ జీవితంలో ఎలా జరగబోతుంది, నువ్వు అకాల మరణం చెందుతావా, జీవితాంతం 120 సంవత్సరాలు జీవించి ఉంటావా, తర్వాత మీకు ఎప్పుడు జరుగుతుంది అనేది మీకు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇది జ్యోతిష శాస్త్రం. అయితే జ్యోతిష శాస్త్రంలో చెప్పబడుతుంది, కానీ అందరు జ్యోతిషులు మీకు చెప్పరండి. ఇదొకటి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకని చెప్పంటే అందులో పండితులు అని చెప్పంటే వేద తాత ముత్తాతల నుంచి వచ్చిన వారు అన్ని అంటే ఈ ఆస్ట్రాలజీ పూర్తిగా జ్యోతిష్యం తెలిసిన వారి మాత్రమే ఇది చెప్పగలుగుతారు. మీరు ఎవరో దగ్గరికి వెళ్ళి చూపించుకొని అతడు చెప్తాడు, నీ జ్యోతిష్యం నీకు చెప్తాడు, చెప్పినప్పుడు నీకు అది మీ జీవితంలో ఏదీ జరగబోయేసరికి ఏమనుకుంటారు, ఈ జ్యోతిషం అంతా వరస్ట్, ఇది నమ్మకూడదు అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత దాన్ని వదిలేస్తూ ఉంటారు. తర్వాత మీకు అంటే దేవుళ్ళ పైన కూడా మీకు నమ్మకం అనేది పోతుంది. కానీ నేను ఈ చెప్పేది వింటే మీరు షాకింగ్ లో ఉంటారు. ఎందుకంటే మీ జీవితంలో జరిగేది నీ గురించి ముందుగానే 18 మంది సిద్ధులు ఎవరైతే ఉన్నారో మహామునులు, మహర్షులు మీకోసము ఈ యొక్క తాళ్లపత్ర గంధాన్ని వ్రాసి ఉంచారు. ఇది ఎక్కడుంది? మీ జీవితంలో జరగబోయేది చెప్పిన కదండి ఇంతకు ముందే 7 తరాలు ఇటు 7 తరాలు అటు. అప్పుడు ఆ యొక్క మీ యొక్క జీవిత చరిత్ర మొత్తం అక్కడ ఉంటుంది. ఒకవేళ అక్కడ గిట్ట మీకు జీవితంలో మీకు జరగని మీ పేరు మీద, మీ నాడీ వ్యవస్థ మీద మీకు లేదు అని చెప్పనంటే అప్పుడు మీరు వారికి జ్యోతిష్యం కూడా చెప్పరండి. అలాంటి ఆలయంలోనే అలాంటి ఆలయము మన భారతదేశంలోనే ఉన్నది. అది ఎక్కడ ఉంది అని చెప్పనంటే చూసుకుంటే చెన్నై నుంచి 200 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ కుంభకోణం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం ఉంటుంది. వైదీశ్వర ఆలయము అంటే వైదీశ్వర్ కోయల్ అని చెప్పని పిలుస్తారు. అయితే ఈ వైదీశ్వర ఆలయము శివపార్వతుల యొక్క ఆలయం. ఇది ఇక్కడికి మీరు వెళ్ళినట్టయితే ప్రపంచంలో చూసుకోండి, ప్రపంచ దేశాల అన్ని మూలల నుండి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి వారి యొక్క జాతకాన్ని తీసుకుంటారు. జాతకాన్ని తీసుకుని చెప్పించుకొని వెళ్తూ ఉంటారు. జాతకాన్ని చెప్పండి ఇలాగే చెప్తారా అని చెప్పని మీరు అనొచ్చు. అలా చెప్పరండి. ఏమిటి అని చెప్పంటే కుడి అంటే మీ యొక్క బొటన వ్రేలు ఏదైతే ఉందో దీనిని మీకు ముద్రగా తీసుకుంటారు. మీరు అక్కడ తీసుకొని వెళ్ళి ముద్ర వేయాలి ఒక పేపర్ మీద. వేసిన తర్వాత నీలో ఉన్న 108 రేఖలు ఉంటాయి. ఇందులోని ఈ 108 రేఖలు తాళ్లపత్ర గ్రంథము అందులో రాయబడి ఉంటది. ఈ తాళ్లపత్ర గ్రంథం ఎప్పటిదండి అని చెప్పంటే పూర్వం అని చెప్పంటే మనం అది ఊహకందని ఆ తాళ్లపత్ర గ్రంథంలో పొందుపరిచిన జాతకం మొత్తము అందులోనే ఉంటది. అయితే ఉన్నప్పుడు వారు ఏం చేస్తారు అని చెప్పంటే అక్కడికి వెళ్ళి అంటే మగవారికి అయితే ఈ వేలు, తర్వాత కుడిది, ఆడవారికి అయితే ఏమో ఎడమ వేలు, వీళ్ళు తీసుకొని
మీ యొక్క జాతకాన్ని చెప్తారు. చెప్పినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీరు చూయించుకోండి. మీరు ఇంతకు ముందు అక్కడికి వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో మీ కామెంట్ రూపంలో చేయండి. మీకు 100కు 100% అక్కడ వారి కుటుంబాలు ఒక 50 కుటుంబాలు ఉన్నాయి. మీకు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అక్కడ 50 కుటుంబాలు ఉన్నాయి. 50 కుటుంబాలు ఎవరండి అని చెప్పంటే పూర్వీకులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు 7 తరాల నుంచి వస్తూ ఏమైతుంది, వాళ్ళ పిల్లలు ఇట్లా పెరుగుతూ పోయిన తర్వాత అక్కడ 50 కుటుంబాలు అనేది ఉంటాయి. ఆ 50 కుటుంబ వాళ్ళు ఈ యొక్క జ్యోతిష్యం చూస్తారు. మీరు వెళ్ళంగానే అక్కడికి నీ దగ్గరికి వస్తారు. వచ్చి మీకు ఏం కావాలి, దర్శనం చేసుకోవడానికి వచ్చారా లేదని చెప్పంటే మీకు ఏది జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చారా అని చెప్పని అడుగుతారు. అంటే మీరు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చాము అని చెప్పంటే వారు వెంటనే ఇక్కడ మహాపండితులు ఉన్నారు తీసుకెళ్తారండి అని చెప్పని అక్కడ తీసుకెళ్తా ఉంటారు. తీసుకెళ్లి అక్కడ చూపించుకుంటారు. ఒకటి మీది అక్కడ ముద్ర వేస్తారు. ముద్ర వేసిన తర్వాత మీ యొక్క ముద్రను తీసుకొని అక్కడ 50 దుకాణాలు ఉంటాయి. అక్కడ జ్యోతిష్యం చెప్పేటి ఒక 50 దుకాణాలు ఉంటాయి. ఆ దుకాణానికి వెళ్ళగానే మీ యొక్క అంటే ఒక దుకాణంలో నీది మ్యాచ్ కాలేదనుకోండి, మరొక దుకాణానికి వెళ్తారు. అంటే ఇది తాళ్లపత్ర గ్రంథంలో మాత్రమే ఉంటది. ఇక్కడ ఎవరో ఇక్కడ ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు ఉన్న సిద్ధులు ఎవరు సిద్ధాంతులు రాయలేదండి. అది ఎవరు మహర్షి ఎవరు అని చెప్పంటే మనకు ఎవరు ఉన్నారు అని చెప్పంటే ఇక అగస్త్య మహర్షి, తర్వాత వైశిష్ట మహర్షి, ఇలాంటి మహాపురుషులు మన కోసము సాధన చేసి మన యొక్క జీవితం ఒకటి నువ్వు ఇప్పుడు జన్మించిన 60 సంవత్సరాల కింద జన్మించిన 70 సంవత్సరాల కింద జన్మించిన నీ యొక్క జాతకం అందులో ఉంటుంది. ఇది మహా గొప్ప అంటే ఒక మిరాకిల్ అనుకోండి. ఇది చూస్తే మీరు తెలుస్తుంది. అది ఖచ్చితంగా మీరు ఇక్కడికి వెళ్ళాలి. అయితే మీ యొక్క జాతకాన్ని తీసుకొని వారు చూస్తారు. ఒక దుకాణంలో దొరకకపోతే మళ్ళీ ఒక దుకాణానికి వెళ్తారు. అంటే ఒక్కొక్క జ్యోతిషాలయం ఉంటుంది కదండి, 50 జ్యోతిష ఆలయాలు ఇక్కడికి మొత్తం తిరిగితే అందులో ఉండే జ్యోతిష్యం ఎక్కడైతే నీది మ్యాచ్ అవుతుందో అందులో కొన్ని తీసుకుంటారు. లేదు నీది మ్యాచ్ కాలేదు కానుకుందాం, ఒకవేళ నీ యొక్క జాతకం అక్కడ మ్యాచ్ కాలేదు, మ్యాచ్ కాకపోతే నీకు అక్కడి నుండి వారు నీ జాతకం అనేది చెప్పరు. ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పని కూడా చెప్పరు. ఒక జాతకునికి అని చెప్పంటే ఒక సమస్యకు ఒక 150 అని చెప్పంటే నాకు వివాహం కావట్లేదు, ఎందుకు కావట్లేదు అంటే ఆ ఒక్క విషయం గురించే చెప్తారు. లేదు టోటల్గా నా జీవితంలో జరగబోయేది, నాకు ఎంతమంది సంతానం జన్మిస్తారు, తర్వాత ఫ్యూచర్లోని పేదవాడిని అవుతానా, తర్వాత ఇలాంటి వ్యాధులు వస్తాయి, ఏమైనా హార్ట్ అటాక్ వస్తుందని, మధ్యలోనే యాక్సిడెంట్ అయ్యి చనిపోతానా, ఇవన్నీ తెలుసుకోవాలి అని చెప్పంటే మినిమం 3000 దాకా అవుతాయి ఖర్చు. అక్కడికి వెళ్ళే తర్వాత మీరు అక్కడికి వెళ్ళి చూసుకున్నట్టయితే ఇది ఈ యొక్క 3000 నుంచి 4000 ఈ మధ్యలో కాలంలో అవుతాయి. మీరు ఎవరైతే ఉన్నారో కుంభమేళ స్నానం ఆచరించి అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క జ్యోతిష్యం చెప్పించుకుంటే మీ జీవితంలో జరిగింది చెప్తారు. మీకు పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చూడండి, మీరు ఎవరైతే పోయి ఉన్నారో మీ యొక్క అనుభవం కూడా మీరు నా కామెంట్ రూపంలో రాయండి. కాబట్టి ఇది ఈ యొక్క మహత్తరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఒకటేనండి, మన కోసము అని చెప్పండి ఒక అద్భుతం చూడండి. ఈ యొక్క మహాసిద్ధులు మన కోసం ఇది రాసిపెట్టిరు అని చెప్పంటే అంటే ఒక 1100-1200 కోట్ల జనాభా యొక్క అక్కడ మన యొక్క జాతకం ఉంటుంది. నీకు తెలుసా వాళ్ళు తెలియదు, నీ పేరు తెలుసా తెలియదు. ఓన్లీ నీ ముద్రలు అంటే చెప్పంటే ఇది నాడీ శాస్త్రం అనుకోవచ్చు, లేదని చెప్పంటే ఇతర శాస్త్రం కూడా అని మీరు అనుకోవచ్చు. నీ యొక్క వేలు ముద్ర బట్టి నీ యొక్క జాతకం అనేది ఉంటుంది. లేదంటే వాళ్ళు కల్పించి రాశారు అని చెప్పని మీరు అనుకుంటే అది చాలా పొరపాటు. మీరు చేసుకోండి, అక్కడ వెళ్ళి ఓన్లీ నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, లేదు అని చెప్పంటే మీ యొక్క నామం చెప్పండి, అంతే. మీ పేరు చెప్పి మీ యొక్క ముద్ర అది కూడా చెప్పద్దు, మీరు ఏది చెప్పక అవసరం లేదు. మీరు పోయి వేలు ముద్ర వేయండి, వేసి అక్కడ వారికి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వారు చెప్తారు నీ పేరు చెప్తారు, నీ జన్మనామం చెప్తారు, మీ నాన్న పేరు చెప్తారు, మీ అమ్మ పేరు చెప్తారు, మీ నానమ్మ పేరు చెప్తారు, మీ తాత పేరు చెప్తారు, వాళ్ళ తాత తండ్రి పేరు చెప్తారు, వాళ్ళ తాత వాళ్ళు ఏం చేశారు కూడా మీకు చెప్తారు. తర్వాత మీకు ఫ్యూచర్లో కూడా మీరు చేశారు అని చెప్పంటే మీరు జన్మించినప్పటి ఉంది ఇప్పటి నుంచి ఇదివరకు ఏం చేశారు అనేది కూడా మొత్తం వివరించి చెప్తారు. కాబట్టి అది చెప్పినప్పుడు కూడా మీరు నమ్మాలి, ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఇది ఎవరంటే మహర్షులు మన కోసం 18 మంది మహర్షులు మన కోసం తపస్సు చేసి ఇది తీసుకొని వచ్చి ఇచ్చారు. అది అక్కడ ఉంది అని చెప్పంటే ఎక్కడ ఉంది? పార్వతీ పరమేశ్వర ఒక ఆలయము, వైదీశ్వర కోయల్ ఆలయము. ఇది చెన్నై నుండి 200 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఇది చాలా అద్భుతము. మీరు వెళ్ళి చూస్తే మీరు ఇక మైండ్ బ్లూయింగ్ అనుకోండి. మీరు వెళ్ళండి,
వీలున్న వారు వెళ్ళండి. నా వీడియో కూడా మీరు ఇదివరకు చూడకపోతే నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మన అని చెప్పంటే మన ఆలయాలు ఉన్న రహస్యాలు అన్నిటినీ మీ ముందుకు తీసుకొచ్చి ఉంచుతాను. కాబట్టి మా యొక్క భక్తి 10 టీవీ ఇందులో ప్రసారం అవుతుంది కాబట్టి మీకు అన్ని రకాల శుభాలే జరుగుతాయి. శ్రీమాత్రే నమః. మీరు వెళ్ళి మీ యొక్క అనుభవాన్ని ఈ కామెంట్లో రాయండి. ఎవరైతే ఉన్నారో చాలా బాధపడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరి సమస్యలు అనేటివి ఉంటాయి. అది 2 లక్షల ఉద్యోగమైనా పర్వాలేదు, 5 లక్షల ఉద్యోగస్తుడైనా, తర్వాత నెలకు 10 లక్షలు సంపాదించిన, తర్వాత నెలకు 1 కోటి రూపాయలు సంపాదించిన వ్యక్తి కూడా సమస్య అనేది ఉంటది. ఇక్కడికి మీరు వెళ్ళి చూసినట్టయితే మీరు అనుభవం వచ్చి నా కింద కామెంట్ రూపంలో రాయండి, జరిగిందా లేదా మీ జీవితంలో. ఇది ఒక గొప్ప అంటే ఈ యొక్క అవకాశం మీరు సద్వినియోగం చేసుకోండి. ఇది మేము రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నామండి. శ్రీమాత్రే నమః.